ఈరోజు మనం థర్మోడైనమిక్స్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. థర్మో అంటే ఏంటి? థర్మో అంటే హీట్. డైనమిక్స్ అంటే ఫ్లో. అంటే హీట్ ఎటు విధంగా ఫ్లో అవుతుంది, అంటే అబ్జార్బ్ చేసుకుంటుందా లేదా రిలీజ్ చేస్తుందా, ఆ థర్మోడైనమిక్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో బిఫోర్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ తెలుసుకోవాలి థర్మోడైనమిక్స్లో. లైక్ ఫస్ట్ వన్, సిస్టమ్ అంటే ఏంటి? ప్రాసెస్ ఎనీ సిస్టమ్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఈజ్ అండర్ యూనివర్స్ విచ్ ఈజ్ అండర్ స్టడీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం కెమిస్ట్రీ ల్యాబ్లో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఒక టెస్ట్ ట్యూబ్ ఉంది, దానిలో మీరు ఒక సొల్యూషన్ యాడ్ చేస్తున్నారు అండ్ స్లో బై స్లో, స్టెప్ బై స్టెప్ ఇంకొక సొల్యూషన్ కూడా యాడ్ చేస్తున్నారు. సో ఈ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్, ఈ పార్ట్ని మనం సిస్టమ్ అని కన్సిడర్ చేయాలి. అండ్ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్ సిస్టమ్ తప్ప యూనివర్స్లో ఉన్న మిగతా దాన్ని మొత్తం మనం సరౌండింగ్ అని పిలవచ్చు. అంటే ఏంటి? సిస్టమ్ ప్లస్ సరౌండింగ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్స్. సిస్టమ్ ప్లస్ సరౌండింగ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్స్. సిస్టమ్ సరౌండింగ్ టోటల్ ఈజ్ యూనివర్స్. నెక్స్ట్ డెఫినేషన్, టైప్స్ ఆఫ్ సిస్టమ్. టైప్స్ ఆఫ్ సిస్టమ్ దాంట్లో ఫస్ట్ వన్ ఓపెన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ ఈజ్ అండర్ స్టడీ అండ్ అబ్జర్వేషన్ సిస్టమ్ అని చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కప్ ఆఫ్ హాట్ మిల్క్ ఉంది. దీన్ని మనం ఓపెన్ సిస్టమ్ డిఫైన్ చేయొచ్చు. రీజన్, ఫర్ హాట్ మిల్క్ కాసేపు అయ్యాక ఏమవుతుంది? కోల్డ్ అవుతుంది. అంటే హీట్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా? హీట్ అనేది ఫ్లో అయింది కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి? సిస్టమ్ నుంచి సరౌండింగ్కి ఫ్లో అయింది. అంటే హీట్ అనేది కాన్స్టాంట్గా లేదు. కాబట్టి క్యూ అనేది హీట్ చేంజ్ అనుకుంటే క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని పెట్టుకుంటాం. దీంట్లో ఓపెన్ సిస్టంలో హీట్ ఫ్లో అనేది అవుతుంది కాబట్టి, హీట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి చేంజ్ ఇన్ హీట్ అనేది నాట్ ఈక్వల్ టు 0. అంతేకాకుండా ఓపెన్ సిస్టంలో డెల్టా అంటే ఏంటి? చేంజ్. ఏం చేంజ్? ఫైనల్ మైనస్ ఇనిషియల్. అంటే ఈ మిల్క్ కాసేపు అయ్యాక కోల్డ్ అవుతుంది కదా, అది ఫైనల్ స్టేట్, ఇది ఇనీషియల్ స్టేట్. సో ఫైనల్ మైనస్ ఇనీషియల్. మాస్ ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. అంటే కొన్ని పార్టికల్స్, ఈ వేపర్ పార్టికల్స్ సరౌండింగ్తో కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటుంది కాబట్టి డెల్టా ఎం కూడా ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఓపెన్ సిస్టమ్ అనేది ఏంటి? ఏ ప్రాసెస్ ఇన్ విచ్, ఏదైతే ప్రాసెస్లో మాస్ ఇంకా హీట్ రెండు చేంజ్ అవుతున్నాయి అంటే అది మనం ఓపెన్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ వన్, క్లోజ్డ్ సిస్టమ్. దీంట్లో సేమ్ ఎగ్జాంపులే తీసుకోండి, హాట్ మిల్క్, కానీ జస్ట్ ప్లేస్ ఏ లిడ్, దాన్ని క్లోజ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? టీ ఎలానో చల్లగా అవుతుంది. అంటే ఏంటి? హీట్ అనేది నాట్ ఈక్వల్ టు 0, చేంజ్ ఇన్ హీట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కానీ డెల్టా ఎం ఏంటి? డెల్టా ఎం మాత్రం ఈక్వల్ టు 0. ఎందుకు? క్లోజ్ చేస్తున్నాం కదా, పార్టికల్స్ బయటికి వెళ్ళటం లేదు కాబట్టి డెల్టా ఎం ఈజ్ ఈక్వల్ టు 0. కానీ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇంకొకటి థర్డ్ టైప్, ఐసోలేటెడ్ సిస్టమ్. ఇది ఏంటి? సేమ్ మిల్క్ని థర్మాస్ ఫ్లాస్క్లో తీసుకోవడం. ఒక థర్మాస్ ఫ్లాస్క్లో తీసుకుంటే ఏమవుతుంది? నైదర్ హీట్, అంటే అటు మాస్ చేంజ్ అవ్వదు, మాస్ పార్టికల్స్ ఆ వేపర్స్ ఎక్కడికి పోవు, లేదా క్యూ కూడా 0 ఉంటుంది. అంటే చేంజ్ ఇన్ హీట్ 0, అది చాలాసేపటి వరకు వేడిగానే ఉంటుంది కదా, చల్లగా అవ్వదు. సో క్యూ చేంజ్ అవ్వట్లేదు, మాస్ కూడా చేంజ్ అవ్వట్లేదు. కాబట్టి డెల్టా ఎం 0, క్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. సో ఓపెన్ సిస్టమ్, క్లోజ్ సిస్టమ్, ఐసోలేటెడ్. ఓపెన్లో ఏంటి? డెల్టా ఎం నాట్ ఈక్వల్ టు 0, క్యూ నాట్ ఈక్వల్ టు 0. క్లోజ్ సిస్టమ్ ఏంటి? డెల్టా ఎం ఈక్వల్ టు 0, క్యూ నాట్ ఈక్వల్ టు 0. కానీ ఐసోలేటెడ్ సిస్టంలో
డెల్టా ఎం ఇంకా క్యూ రెండు ఈక్వల్ టు 0. క్యూ అంటే చేంజ్ ఇన్ హీట్, ఓన్లీ హీట్ కాదు, చేంజ్ ఇన్ హీట్. నెక్స్ట్ ఆఫ్టర్ ఐసోలేటెడ్ సిస్టమ్, ఫోర్త్ డెఫినేషన్ heterogeneous system. Fourth definition heterogeneous system. హెటరో అంటే డిఫరెంట్, హెటరోజీనస్ సిస్టమ్ పేర్లోనే ఉంది మనకి. అంటే ఏంటి, ఏదైతే ప్రాసెస్లో మోర్ దాన్ వన్ టైప్, మోర్ దాన్ వన్ ఫేజ్ ఉంటుందో దాన్ని మనం హెటరోజీనస్ సిస్టమ్ అని పిలుచుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు వాటర్ లిక్విడ్ ఉంది, దాన్ని హీట్ చేస్తే ఏమవుతుంది, గ్యాస్గా మారుతుంది. సో ఇది మనం హెటరోజీనస్ సిస్టమ్ అని పిలుచుకోవచ్చు. ఎందుకు, 2 phases ఉన్నాయి, లిక్విడ్ ఇంకా గ్యాస్. సో ఇది హెటరోజీనస్ అనే ఎగ్జాంపుల్కి చెందుతుంది. సో ఈ ప్రాసెస్ని హెటరోజీనస్ ప్రాసెస్ అని కూడా పిలుచుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్, కాల్షియం కార్బోనేట్ సాలిడ్గా లభిస్తుంది, గివ్స్ ఆన్ హీటింగ్ గివ్స్ కాల్షియం ఆక్సైడ్, ఇది సాలిడే, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, ఇది మాత్రం గ్యాస్. సో దీంట్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి టోటల్, 2 అని అనుకుంటాం మేము, ఎందుకు, ఒక సాలిడ్ ఒక గ్యాస్ అని చెప్పి, కానీ ఆన్సర్ 3. దీంట్లో 3 phases ఉన్నాయి. ఎందుకు, 2 సాలిడ్స్ ఎప్పుడు మిక్స్ అవ్వవు, 2 gases మిక్స్ అవుతాయి కాబట్టి అవన్నీ ఒకే ఫేజ్ కిందికి వస్తాయి. కానీ 2 సాలిడ్స్ ఎప్పుడు మిక్స్ అవ్వవు కాబట్టి అవి డిఫరెంట్ ఫేజెస్గా కౌంట్ చేయాలి. సో దీంట్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, టోటల్గా 3 phases ఉన్నాయి. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ హెటరోజీనస్ సిస్టమ్కి చెందుతుంది. ఫోర్త్, హోమోజీనస్ సిస్టమ్. హోమోజీనస్ సిస్టమ్ ఏ ప్రాసెస్లో అయితే కెమికల్ కాంపోజిషన్ అనేది అసలు చేంజ్ అవ్వదో, యూనిఫామ్గా ప్రాపర్టీస్ అన్నీ మెయింటైన్ అవుతాయో దాన్ని హోమోజీనస్ సిస్టమ్ అని పిలుచుకోవచ్చు. ఎగ్జాంపుల్, ప్యూర్ లిక్విడ్, ప్యూర్ సాలిడ్, అలానే ప్యూర్ గ్యాస్, ఇవన్నీ హోమోజీనస్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ఎలాంటి ప్రాపర్టీస్, ఒక రియాక్షన్ అయ్యేటప్పుడు, ఒక కెమికల్ రియాక్షన్ లేదా ఏదైనా ప్రాసెస్ రన్ అయ్యేటప్పుడు ఎటువంటి ప్రాపర్టీస్లో చేంజ్ ఉంటుంది, ఎటువంటి దాంట్లో చేంజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాపర్టీస్ స్టేట్ ప్రాపర్టీ లేదా స్టేట్ ఫంక్షన్ అని కూడా పిలవచ్చు. స్టేట్ ప్రాపర్టీ లేదా స్టేట్ ఫంక్షన్ అంటే ఏంటి, ఏదైనా ప్రాసెస్లో సిస్టమ్ అండర్గో అయ్యే, సిస్టమ్స్లో చేంజ్ వచ్చే ప్రాసెస్ ఏదైనా కానీ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ మీద డిపెండ్ అయ్యే ప్రాపర్టీస్ని స్టేట్ ఫంక్షన్ అని అంటాం. ఏదైనా రియాక్షన్లో లేదా ఏదైనా ప్రాసెస్లో ఇనీషియల్ ఇంకా ఫైనల్ స్టేట్లో ఉన్న రిలేటెడ్ ప్రాపర్టీస్. లైక్ ఎగ్జాంపుల్, ఏ చేంజింగ్ టు బి, ఈ ప్రాసెస్లో ఏని మనం బీగా మారుస్తున్నాం. అంటే ఏ ఒక టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్, ఇవి ఇనీషియల్ స్టేట్, ఈ ఇనీషియల్ నుంచి మనం ఫైనల్కి మారుస్తున్నాం. అంటే బి ఒక టెంపరేచర్, బి ఒక ప్రెషర్, బి యొక్క వాల్యూమ్. ఈ ఇనీషియల్ నుంచి ఫైనల్ స్టేట్ ఎలా మారుతుంది, బై డూయింగ్, ఏదైనా వర్క్ చేసిండొచ్చు లేదా మనం ఏదైనా హీట్ కూడా సబ్స్టిట్యూట్ చేసిండొచ్చు. కానీ వీటిని మనం స్టేట్ ఫంక్షన్ అనొద్దు, వీటిని మనం పాత్ ఫంక్షన్స్ అని అంటాం. ఇవి స్టేట్ ఫంక్షన్ అంటే ఏ ప్రాపర్టీ ఆఫ్ ఏ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఈ ప్రాపర్టీస్ ఎప్పుడు స్టేట్ ఫంక్షన్, ఇట్ వోంట్ వ్యారీ, ఇనీషియల్ ఇంకా ఫైనల్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ చేంజ్ అనేది ఎలా వచ్చిందో స్టేట్ ఫంక్షన్కి అనవసరం. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ స్టేట్ ఫంక్షన్స్. పాత్ ఫంక్షన్ అంటే ఏంటి, ఈ చేంజ్ రావడానికి హెల్ప్ ఏం తీసుకుంటున్నాం, వర్క్ లేదా హీట్. సో వీటిని పాత్ ఫంక్షన్స్ లేదా పాత్ ప్రాపర్టీస్ అని అంటాం. నెక్స్ట్, ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీ దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఇండిపెండెంట్, ఇంటెన్సివ్, ఇండిపెండెంట్ అంటే ఏంటి, ఆ ప్రాసెస్లో ఏ ప్రాపర్టీ అయితే ఆ సిస్టంలో అమౌంట్ పైన డిపెండ్ అయ్యి ఉండదో, అంటే ఇన్ ఎనీ ప్రాసెస్ ద అమౌంట్ ఆఫ్ ది సిస్టంలో నువ్వు 1 గ్రామ్తో చేస్తున్నావా 10 గ్రామ్స్తో చేస్తున్నావా అనేది అన్నెసెసరీ. ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అని అంటాం. ఏ ప్రాపర్టీ అయితే సిస్టంలోని అమౌంట్తో సంబంధం ఉండదో ఆ ప్రాపర్టీస్ అన్నిటినీ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అని అంటాం. ఎగ్జాంపుల్, ప్రెషర్, టెంపరేచర్, కాన్సన్ట్రేషన్, వాల్యూమ్ కాదు,
ప్రెషర్, టెంపరేచర్, కాన్సన్ట్రేషన్, డైపోల్ మూమెంట్, డెన్సిటీ, ఇవన్నీ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. నువ్వు 1 గ్రామ్తో చేసినా 10 గ్రామ్స్తో చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బి చేంజ్ అవ్వాలి, నువ్వు మెయింటైన్ చేయాల్సిన టెంపరేచర్ 50 కెల్విన్ అనుకుందాం. సో నువ్వు 1 గ్రామ్ తీసుకున్నా 1 kg తీసుకున్నా 50 కెల్విన్ మెయింటైన్ చేయాల్సిందే. సో అది ఇండిపెండెంట్ ప్రాపర్టీ అనమాట, ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సిస్టంలో యొక్క అమౌంట్తో సంబంధం ఉండదు. అలానే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ ఇదేంటి, క్వైట్ ఆపోజిట్. అంటే సిస్టంలో తీసుకున్న అమౌంట్తో ఆ ప్రాపర్టీ చేంజ్ అవుతుంది. సో ఈ డిపెండెంట్ ప్రాపర్టీ అని అంటాం. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. నువ్వు అమౌంట్ నువ్వు అమౌంట్ ఎక్కువ తీసుకుంటే వాల్యూమ్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి వాల్యూమ్ ఈజ్ వాట్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అంతేకాక మనం ఈరోజు నేర్చుకోబోయే థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ అన్నీ అంటే ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ ఈ లేదా యూతో రిప్రజెంట్ చేస్తాం ఇంటర్నల్ ఎనర్జీ, లేదా ఎంథాల్పీ హెచ్తో రిప్రజెంట్ చేస్తాం, లేదా ఎంట్రోపీ ఎస్తో రిప్రజెంట్ చేస్తాం, లేదా గిబ్స్ ఫ్రీ ఎనర్జీ క్యాపిటల్ జీతో రిప్రజెంట్ చేస్తాం. ఇవన్నిటిని థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ అని అంటాం. సో ఇవన్నీ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీకి చెందుతాయి. అంటే ఏంటి, మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాం, ఎంత వాల్యూమ్ తీసుకున్నాం, దాన్ని బట్టి వీటి యొక్క ఆన్సర్స్ చేంజ్ అవుతాయి. వాటిని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అని అంటారు. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెస్. టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెస్. ఫస్ట్ టైప్, ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఐసో అంటే కాన్స్టాంట్, థర్మల్ అంటే టెంపరేచర్. ఏ ప్రాసెస్ అయితే కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర చేస్తామో ఆ ప్రాసెస్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అని పిలవచ్చు. ఏ ప్రాసెస్ అయితే కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర చేస్తామో దాన్ని ఐసోథర్మల్ ప్రాసెస్. అంటే ఏంటి, నువ్వు ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినప్పుడు రియాక్టెంట్ టు ప్రోడక్ట్ స్టార్ట్ చేసావు. రియాక్టెంట్ యొక్క టెంపరేచర్ T1, అంటే ఆ రియాక్షన్ చేసేటప్పుడు టెంపరేచర్ T1 తీసుకుంటే ప్రోడక్ట్ ఫామ్ అయ్యేంతసేపు టెంపరేచర్ T1 ఉండాలి, చేంజ్ కాకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఐసోథర్మల్. అంటే ఏంటి, ఇనీషియల్ అండ్ ఫైనల్ సేమ్ కాబట్టి దీంట్లో డెల్టా T ఏమని తీసుకుంటాం, డెల్టా T ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఇంకొక ఇంపార్టెంట్, ఎప్పుడైతే టెంపరేచర్ చేంజ్ అవ్వదో ఇంటర్నల్ ఎనర్జీ అనే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ కూడా 0నే ఉంటుంది. అంటే ఇంటర్నల్ ఎనర్జీ అనేది టెంపరేచర్ ఒక ఫంక్షన్ మాత్రమే. టెంపరేచర్ చేంజ్ అయితే ఆ సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవుతుంది. టెంపరేచర్ తగ్గితే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గుతుంది, టెంపరేచర్ పెరిగితే ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి డెల్టా T 0 ఉన్నంతసేపు డెల్టా U కూడా ఎప్పుడు 0నే ఉంటుంది. కాబట్టి దీన్ని ఐసో ఇంటర్నల్ ప్రాసెస్ అని కూడా పిలవచ్చు. ఐసోథర్మల్ ప్రాసెసే కాదు, ఐసో ఇంటర్నల్ ఎనర్జీ ప్రాసెస్ అని కూడా పిలవచ్చు. సెకండ్ వన్, అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి, ఏ ప్రాసెస్లో అయితే హీట్ కాన్స్టాంట్గా ఉంటుందో, చేంజ్ అవ్వదో, హీట్ ఫ్లో అనేది ఉండదు, హీట్ కాన్స్టెంట్గా ఉంటుందో దాన్ని మనం అడియాబాటిక్ ప్రాసెస్ అని పిలుస్తాం. అంటే Q అనేది 0 అంతే తప్ప డెల్టా Q 0 రాయకూడదు. Q అనేదే హీట్ చేంజ్, Q ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్, ఐసోకోరిక్ ప్రాసెస్. అంటే ఏ ప్రాసెస్లో అయితే వాల్యూమ్ కాన్స్టాంట్గా ఉంటుందో, అంటే డెల్టా V 0 ఉంటుందో దాన్ని ఐసోకోరిక్ ప్రాసెస్ అని పిలుస్తాం. అలానే ఐసోబేరిక్ ప్రాసెస్. ఐసో అంటే మళ్ళీ కాన్స్టాంట్, బ్యారోమీటర్తో ఏం మెజర్ చేస్తాం, ప్రెషర్ మెజర్ చేస్తాం. కాబట్టి ఐసోబేరిక్ ప్రాసెస్లో ఏం కాన్స్టాంట్ ఉంటుంది, ప్రెషర్ కాన్స్టాంట్ ఉంటుంది. సో ఏ ప్రాసెస్లో అయితే ప్రెషర్ కాన్స్టాంట్ ఉంటుందో దాన్ని ఐసోబేరిక్ ప్రాసెస్ అని పిలుస్తాం. సో ఫోర్త్ వన్ ఏంటి, ఐసోబేరిక్ ప్రాసెస్. సో ఈ ఐసోబేరిక్ ప్రాసెస్లో
delta P is equal to 0. Next, fifth one, cyclic process. Cyclic process అంటే మీనింగ్ ఏంటి? ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ సేమ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏతో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసాం, ఏ నుంచి బీగా మారింది, బి నుంచి సి, సి నుంచి డి, డి నుంచి మళ్ళీ ఏ. అంటే ఏంటి? ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ సేమ్ కదా. మేబీ మధ్యలో నువ్వు ఐసోబేరిక్ లేదా అడియాబాటిక్ లేదా ఐసోథర్మల్ యూజ్ చేసిండొచ్చు, కానీ లాస్ట్కి నీకు వచ్చిన స్టేట్ సేమ్. అంటే థర్మోడైనమిక్ ప్రాపర్టీలో ఎటువంటి చేంజ్ లేదు, ఇనీషియల్ అండ్ ఫైనల్ సేమ్ ఉంది. కాబట్టి థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ ఈ సైక్లిక్ సిస్టంలో, సైక్లిక్ ప్రాసెస్లో డెల్టా హెచ్ ఈజ్ 0, డెల్టా యూ ఈజ్ 0. థర్మోడైనమిక్ ప్రాపర్టీస్లో ఎటువంటి చేంజ్ ఉండదు, బికాస్ ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ ఆర్ సేమ్. సిక్స్త్, irreversible process. Irreversible process అంటే ఏంటి? ఏ ప్రాసెస్ అయితే ఓన్లీ వన్ స్టెప్ యా ఇన్స్టాంట్గా స్పాంటేనియస్గా లేదా న్యాచురల్గా అయిపోతుందో వాటిని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. జనరల్గా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ యొక్క స్పీడ్ ఫాస్ట్ ఉంటుంది. ఇట్ విల్ టర్న్ సింగిల్ స్టెప్లో లేదా 1 or 2 స్టెప్స్లో అయిపోతుంది. న్యాచురల్ స్పాంటేనియస్గా అక్కరవుతుంది. అంటే ఏంటి? ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇచ్చే అవసరం లేదు వేటికి? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో వాటి స్పీడ్ హై, ఫాస్ట్ ఉంటుంది. సెవెంత్, రివర్సిబుల్ ప్రాసెస్. రివర్సిబుల్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అంటే ఏంటి? పేర్లో రివర్సబుల్ అంటే ఫార్వర్డ్ ఉండొచ్చు, డైరెక్షన్ బ్యాక్వర్డ్ కూడా వెళ్ళొచ్చు. దీస్ ఆర్ వెరీ స్లో ప్రాసెస్, చాలా వెరీ వెరీ స్లోయెస్ట్ ప్రాసెస్ అంటే రివర్సిబుల్ ప్రాసెస్. అండ్ ఇవి కంప్లీట్ అవ్వాలి అంటే ఇన్ఫినైట్ టైం కావాలి, అంటే ఎప్పటికీ కంప్లీట్ అవ్వని రియాక్షన్స్ అని అర్థం. రివర్సిబుల్ ప్రాసెస్ ఆర్ వెరీ స్లో, వాటి స్పీడ్ చాలా చాలా తక్కువ. అంటే ఏంటి? సిస్టమ్ ఇంకా సరౌండింగ్కి ఎప్పుడు ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది. రివర్సిబుల్ ప్రాసెస్ కంప్లీటే అవ్వవు అంటే మీనింగ్ ఏంటి? అవి ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. వేటితో రన్ అవుతాయి? సిస్టమ్ ఇంకా సరౌండింగ్తో ఎప్పుడు ఈక్విలిబ్రియం ఉంటుంది. అంటే ఏంటి? ఇలాంటి రివర్సిబుల్ ప్రాసెస్లో ప్రెషర్ కానీ టెంపరేచర్ కానీ రెండింటిది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, పెద్దగా చేంజ్ ఉండదు. సిస్టమ్కి సరౌండింగ్కి ఆ ప్రెషర్లో కానీ ఆ టెంపరేచర్లో కానీ డిఫరెన్స్ ఉండదు. దాన్నే రివర్సిబుల్ ప్రాసెస్ అని అంటాం. ప్రాసెస్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్, అంటే ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అయితే కానీ ఆ ప్రాసెస్ అయిపోదు. అండ్ ప్రెషర్ ఇంకా టెంపరేచర్ యొక్క చేంజ్ ఉండదు. ఇవన్నీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. నెక్స్ట్, డెఫినేషన్ ఆఫ్ హీట్. హీట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ ఇట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అదొక రకమైన ఎనర్జీ. అయితే ఏంటి? హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ ఏరియా. హీట్ ఈజ్ ఆల్వేస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. ఎప్పుడు హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి ఫ్లో అయ్యేది హీట్. డెఫినేషన్. నెక్స్ట్, ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ దేంతో రిప్రజెంట్ చేసుకున్నాం? యు లేదా ఈ, ఏదైనా సరే యు అని యూజ్ చేద్దాం. ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంది, ఒక సబ్స్టాన్స్ ఉంది. ఆ సబ్స్టాన్స్లో అన్ని రకాల ఎనర్జీని యాడ్ చేసే వచ్చేదే ఇంటర్నల్ ఎనర్జీ. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, అన్ని టైప్స్ ఆఫ్ ఎనర్జీని యాడ్ చేస్తే వచ్చేదే ఇంటర్నల్ ఎనర్జీ అని అంటాం. ఇట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. ఇంటర్నల్ ఎనర్జీ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఆ సబ్స్టాన్స్ యొక్క టెంపరేచర్ చేంజ్ అవుతే ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవుతుంది. సో ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. నెక్స్ట్, థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? ఫస్ట్ పాయింట్, ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. మనం తయారు చేయలేము, వాటిని డెస్ట్రాయ్ కూడా చేయలేము. ఈ రీజన్ ఎనర్జీ క్యాన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్.
ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది, బ్యాటరీస్ ఉన్నాయి, యూజ్ చేస్తాం. అది మనం వేరే ఎనర్జీగా కెమికల్ ఎనర్జీ నుంచి, కెమికల్ ప్రాసెస్ నుంచి వచ్చే ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా వాడుకుంటున్నాం. అంటే ఏంటి, మనం క్రియేట్ చేయలేదు, కొత్తగా బ్యాటరీ ఎక్కడి నుంచో తేలేదు, ఉన్న ఎనర్జీని స్టోర్ చేసుకొని వాడుకుంటున్నాం. కాబట్టి ఎనర్జీని మనం తయారు చేయించలేము లేదా తొలగించలేము, కొత్త ఎనర్జీని ఎప్పుడు చేయలేము. సో ఇట్ క్యాన్ బి కన్వర్టెడ్, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మాత్రమే కన్వర్ట్ అవుతుంది. సెకండ్, ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్. ఒకవేళ సిస్టమ్ యొక్క ఎనర్జీ గెయిన్ అయింది, ఎక్కడి నుంచి గెయిన్ అయింది, సరౌండింగ్ నుంచే కదా. సో అంతే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ సరౌండింగ్ నుంచి లాస్ అవ్వాలి. సిస్టమ్ గెయిన్ అవుతే సరౌండింగ్ లాస్ అవ్వాలి, లేదా సిస్టమ్ లాస్ అవుతే సరౌండింగ్ గెయిన్ అవ్వాలి. అంటే మీనింగ్ ఏంటి, ఎనర్జీ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ కాన్స్టాంట్, మనం చేంజ్ చేయలేము. ఎనర్జీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ కాన్స్టాంట్. సిస్టమ్ ప్లస్ సరౌండింగ్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్స్ కదా. కాబట్టి ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ప్లస్ ఎనర్జీ ఆఫ్ ది సరౌండింగ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఎనర్జీ ఆఫ్ ది యూనివర్స్. అది ఎప్పుడు చేంజ్ అవ్వదు, ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టాంట్. ఇవి 3 ఇంపార్టెంట్ పాయింట్స్. కానీ మ్యాథమెటికల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫస్ట్లోని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మ్యాథమెటికల్గా. మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏంటి అంటే, మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఒక సబ్స్టాన్స్ తీసుకుందాం, ఒక సిస్టమ్ అనుకోవచ్చు. ఆ సబ్స్టాన్స్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ U1 అనుకుందాం, దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ U1. అయితే ఇప్పుడు ఈ సిస్టమ్కి నేను కొంచెం హీట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, Q అమౌంట్ ఆఫ్ హీట్ పాస్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఆ సిస్టమ్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అయింది కదా. ఎంతకు చేంజ్ అయింది, అది U2 అనుకుందాం. ఇప్పుడు U2 యొక్క ఈజ్ ఈక్వల్ టు ఏంటి, U2 దేంతో ఈక్వేట్ చేయొచ్చు, ఇనీషియల్గా ఉన్న U1 ప్లస్ Q, హీట్ సబ్స్టిట్యూట్ చేశాం కదా. కాబట్టి U1 ఇనీషియల్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ Q. అయితే ఈ Q సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఆ Q అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దాంట్లో కొంచెం హీట్ వర్క్ అవ్వడానికి కూడా యూటిలైజ్ చేసుకుంటుంది. అంటే ఏంటి, సిస్టమ్ ఈజ్ డూయింగ్ వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్ అనొచ్చు. అంటే ఎప్పుడైతే సిస్టమ్ వర్క్ని ఇస్తుందో, మనం ఏదైనా ఒక మెషిన్ యూజ్ చేస్తున్నాం, మెషిన్ వర్క్ చేస్తుంది అంటే వర్క్ ఈజ్ డన్ బై ద మెషిన్ అంటాం. ఎప్పుడు సైన్ కన్వెన్షన్ నెగిటివ్ పెట్టాలి. ఇప్పుడు సిస్టమే వర్క్ చేస్తుంది కదా, కాబట్టి ఈ మైనస్ సైన్. మరి ఈ మైనస్ సైన్ ఎందుకు, ఆ వర్క్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీ లేదా హీట్ ఎక్కడి నుంచి వచ్చింది, Qలో నుంచే. కాబట్టి ఫస్ట్ నెగిటివ్ సైన్ బికాజ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్, సెకండ్ నెగిటివ్ సైన్ వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్. కాబట్టి U2 ఈజ్ ఈక్వల్ టు U1 ప్లస్ Q మైనస్ ఆఫ్ మైనస్ W. అంటే దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు, U2 ఈజ్ ఈక్వల్ టు U1 ప్లస్ Q ప్లస్ W. అంటే U2 మైనస్ U1 ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ W. దీన్ని డెల్టా U ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ W అని రాయొచ్చు. దీన్ని ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, డెల్టా ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ W అనేది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్, హీట్ కన్వెన్షన్, వర్క్ కన్వెన్షన్, సైన్ కన్వెన్షన్. మన కెమిస్ట్రీలో వర్క్ నెగిటివ్ అని రిప్రజెంట్ చేస్తాం ఎప్పుడు, ఇఫ్ వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్. ఒకవేళ సిస్టమ్ నుంచి మనం వర్క్ కలెక్ట్ చేసుకుంటే ఆ సైన్ ఏంటి, నెగిటివ్. ఒకవేళ మనమే సిస్టమ్ మీద వర్క్ చేస్తే అప్పుడు దాని సైన్ పాజిటివ్. సైన్ కన్వెన్షన్, సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్ ఏంటి, W ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్. ఎప్పుడు, ఇఫ్ వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్, ఇంపార్టెంట్. అండ్ W పాజిటివ్ ఎప్పుడు రాస్తాం, ఇఫ్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్, ఇఫ్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్. అలానే హీట్ చేంజ్ కూడా Q ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ రాస్తాం ఎప్పుడు, ఇఫ్ హీట్ ఈజ్ రిలీజ్డ్, హీట్ రిలీజ్ అయితే, ఎనర్జీ రిలీజ్ అయితే మనం Q ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అని రాస్తాం. అండ్ Q ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ ఎప్పుడు, ఇఫ్ హీట్ ఈజ్ అబ్జార్బ్డ్, ఇఫ్ హీట్ ఈజ్ అబ్జార్బ్డ్.
హీట్ అబ్జార్బ్ అయితే అప్పుడు Q ఈజ్ పాజిటివ్, హీట్ రిలీజ్ అయితే Q ఈజ్ నెగిటివ్ అని రాస్తాం. ఈ సైన్ కన్వెన్షన్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డెఫినేషన్ ఎంథాల్పీ. దేంతో రిప్రజెంట్ చేస్తాం? హెచ్తో. దీనికంటే ముందు ఇంకొక థర్మోడైనమిక్ డెఫినేషన్ నేర్చుకున్నాం. ఏంటి? ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ. ఒక సిస్టమ్ లేదా ఒక బాడీలో ఉన్న అన్ని రకాల ఎనర్జీని యాడ్ చేస్తే వచ్చేది ఇంటర్నల్ ఎనర్జీ. అలానే ఎంథాల్పీ డెఫినేషన్ క్లాజియస్ ఇచ్చాడు. దీన్ని మ్యాథమెటికల్గా U ప్లస్ PV అని డిఫైన్ చేశారు. అంటే ఏంటి? ఆ సిస్టంలో ఉన్న టోటల్ హీట్ కంటెంట్ని, ఏదైనా సబ్స్టాన్స్ లేదా సిస్టంలో ఉన్న టోటల్ హీట్ కంటెంట్ని ఎంథాల్పీ అని డిఫైన్ చేయొచ్చు. మ్యాథమెటికల్గా దాన్ని H ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ PV అని రాయొచ్చు. U అంటే ఇంటర్నల్ ఎనర్జీ, PV ప్రెషర్ వాల్యూమ్. అండ్ ప్రెషర్ వాల్యూమ్, నెక్స్ట్ ప్రెషర్ వాల్యూమ్ అని అనుకున్నాం కదా. ప్రెషర్ వాల్యూమ్ అంటే ఏంటో మనకి దీంట్లో అర్థమవుతుంది. వర్క్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ వర్క్, కెమికల్ వర్క్, మెకానికల్ వర్క్. అంటే ఏంటి? ఒక ఎనర్జీని ఇంకో ఫామ్గా ట్రాన్స్ఫర్ చేయడం. మన కెమిస్ట్రీ కాబట్టి జనరల్గా కెమికల్ రియాక్షన్స్ డీల్ చేస్తాం కాబట్టి మనకి కావాల్సింది మెకానికల్ వర్క్. మెకానికల్ వర్క్ని ప్రెషర్ వాల్యూమ్ వర్క్ అని కూడా పిలుస్తాం. ప్రెషర్ వాల్యూమ్ వర్క్ దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం? వర్క్ అసోసియేటెడ్ విత్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో గ్యాస్ ఉంది. ప్రెషర్ వాల్యూమ్ అనేది ఎక్కడ వస్తుంది? ప్రెషర్ ఏది ఎగ్జిబిట్ చేస్తుంది? గ్యాసెసే. లిక్విడ్స్ సాలిడ్స్ చేయవు కదా. సో కాబట్టి ఈ వర్క్లో ఏమి ఇన్వాల్వ్ అవ్వాలి? ఓన్లీ గ్యాసెస్ మాత్రమే ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఈ గ్యాసెస్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాటి యొక్క వాల్యూమ్ చేంజ్ అవుతుంది కదా. సో ఆ వాల్యూమ్ చేంజ్ వల్ల ఆ ప్రెషర్ ఎప్పుడైతే పడుతుందో ఆ గ్యాస్ పైన, ఆ గ్యాస్ చూపించే చేంజ్ ఇన్ వాల్యూమ్ వల్ల వచ్చేదే మెకానికల్ వర్క్. సో దాని ఫార్ములా ఏమని రాసుకోవచ్చు మనం? వర్క్ ఈజ్ ఈక్వల్ టు P external delta V. వర్క్ ఈజ్ ఈక్వల్ టు P ప్రెషర్ అగెయిన్స్ట్ చేంజ్ ఇన్ వాల్యూమ్, ప్రెషర్ అగెయిన్స్ట్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అని రాయొచ్చు. కానీ మనం సైన్ కన్వెన్షన్ చెప్పుకున్నాం. ఏమని? ఇఫ్ వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్ వర్క్ ఇస్తే నెగిటివ్ పెట్టుకోవాలి, సిస్టమ్ మీద వర్క్ చేస్తే మనం పాజిటివ్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్పెరిమెంట్ చూడండి. ఇక్కడ గ్యాస్ ఉంది. ఈ గ్యాస్ కాన్స్టాంట్ ఎప్పటి వరకు ఉంటుంది? ఈ పిస్టన్ కాన్స్టాంట్గా ఉన్నంత వరకు. అంటే బయట ఎక్స్టర్నల్ ప్రెషర్ ఎగ్జాంపుల్ 1 atmosphere అనుకుందాం. పిస్టన్ పైన వెయిట్ 8 atmosphere వెయిట్ ఉంది. అప్పుడైతేనే ఈ గ్యాస్ ఇన్సైడ్ ఈ గ్యాస్ కాన్స్టాంట్ ఉంది. అంటే ఇప్పుడు ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఎంత? గ్యాస్ ప్రెషర్ ఎంత ఉంది? బయట ఉన్న అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే 1 ప్లస్ 8 atmosphere వెయిట్ పెట్టాం కదా పిస్టన్ పైన 8, అంటే మొత్తం కలిపి 9 atmosphere ప్రెషర్ ఉంటే మనకు అది కాన్స్టాంట్గా ఉంది. అప్పుడు ఈ వాల్యూమ్ని మనం 2 liters అని అనుకుందాం. ఇప్పుడు ఈ వాల్యూమ్ని 2 liters అని అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ 8 atmosphere వెయిట్ పెట్టాం కదా, బరువు పెట్టాం కదా, ఆ వెయిట్ తీసేద్దాం. -8 atmospheric వెయిట్. అప్పుడు ఏమవ్వాలి? ఆ వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ ఏమవ్వాలి? ఆ పిస్టన్ ఏమవ్వాలి? ఆ పిస్టన్ రైజ్ అవుతుంది. వెయిట్ తీసేసాం, వెయిట్ లేదు. ఇప్పుడు ఎంత ప్రెషర్ ఉంది బయట? ఓన్లీ 1 atmosphere ప్రెషర్ ఉంది. సో వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు చేంజ్ అవుతుంది? టిల్ ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు 1 atmosphere. అంటే వాల్యూమ్ ఎంత అవ్వాలి? కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర చేస్తున్నాం కాబట్టి మనం బాయిల్స్లా యూస్ చేయొచ్చు. అంటే ఏంటి? P1 V1 షుడ్ బి ఈక్వల్ టు P2 V2. అంటే ఏంటి? ప్రెషర్ 9 ఉంది, అప్పుడు వాల్యూమ్ ఎంత చూపించింది? 2, కానీ అక్కడ ప్రెషర్ ఎంత ఉంది? 1, అంటే వాల్యూమ్ ఎంత చూపించాలి? క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంత వస్తుంది ఆన్సర్? 18 liters. అంటే ఆ పిస్టన్ పైకి వెళ్తూ ఉంటుంది. ఎప్పటి వరకు వెళ్తుంది? ఆ వాల్యూమ్ 18 liters అయ్యే వరకు ఆ పిస్టన్ పెరుగుతూనే ఉంటుంది. వెయిట్ తీసాను కదా, కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ పెరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఏంటి? డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఎంత? 18 ఉంది. ఇనీషియల్ ఎంతతో స్టార్ట్ చేసావు?
2 లీటర్ ఉంది. సో అది కవర్ చేస్తాం. సో ఎక్స్టర్నల్ ప్రెషర్ ఎంత ఉంది? 1 ఉంది. సో 1 ఇంటూ 18 మైనస్ 2, 1 ఇంటూ 18 మైనస్ 2 ఎంత అయింది అప్పుడు? 16 అయింది. 16 యూనిట్స్ ఏంటి? వాల్యూమ్ యూనిట్స్ ఏమో లీటర్స్, ప్రెషర్ యూనిట్స్ ఏమో అట్మాస్ఫియర్. 16 లీటర్ అట్మాస్ఫియర్. కానీ ఇప్పుడు వర్క్ సిస్టమ్ పైన మనం చేసామా లేదా సిస్టమ్ వర్క్ చేసిందా? సిస్టమ్ అనేది గ్యాస్ వర్క్ చేసింది. ఎలా? రేస్ చేసింది, వాల్యూమ్ని రేస్ చేసింది. మరి సిస్టమ్ వర్క్ చేస్తే నెగిటివ్ ఇవ్వాలి కాబట్టి మనం ఫార్ములాలోనే నెగిటివ్ పెట్టుకుంటాం. కాబట్టి సో దట్ మనకు ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు? -16 లీటర్స్ అట్మాస్ఫియర్ వస్తుంది. సో ఈ 16 లీటర్స్ వర్క్ చేసిందనమాట. జనరల్గా వర్క్ని మనం ఎప్పుడు లీటర్ అట్మాస్ఫియర్లో ఇవ్వకూడదు, కన్వర్ట్ చేయాలి. 1 లీటర్ అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 101.2 జౌల్స్. కాబట్టి 16 లీటర్ అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇట్ విల్ బి 1620, అరౌండ్ 1620 జౌల్స్ అనమాట. సో ఈ ప్రాసెస్లో ఎంత వర్క్ జరిగింది? 1620 జౌల్స్ ఆఫ్ వర్క్ జరిగింది. కానీ ఈ ప్రాసెస్ పేరేంటి? మనం 8 అట్మాస్ఫియర్ వెయిట్ ఒకేసారి తీసేస్తున్నాం కాబట్టి దీన్ని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అని పిలుస్తాం. ఇర్రివర్సిబుల్. సో వర్క్ డన్ ఇన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. టెంపరేచర్ కూడా కాన్స్టెంట్ కదా, కాబట్టి వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్, ఐసో అంటే సేమ్, థర్మల్ టెంపరేచర్. వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం ఫార్ములా యూజ్ చేయాలి? W is equal to Px minus P external delta V. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఆన్సర్స్ వస్తాయి. అది ఎగ్జాంపుల్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఎగ్జాంపుల్ అది. అంటే ఏంటి? ఒకేసారి ఒకే స్టెప్లో మనకి చేంజ్ కనిపించడం. దీన్ని గ్రాఫ్ వేస్తే, ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్ వేస్తే, లెట్ us say ఇది 0, ఇక్కడ 1 ఉంది, ఇది 3, ఇది 5, ఇది 7, ఇది 9. వాల్యూమ్ ఇది 18/2, 18/9, నథింగ్ బట్ 2 లీటర్స్. 18/7, 18/5, 18/3, లాస్ట్కి 18/1, నథింగ్ బట్ 18. ఇప్పుడు ఫస్ట్ వాల్యూమ్ ఎంత ఉంది? 2 లీటర్స్ అంటే 18/2. ప్రెషర్ 9 అట్మాస్ఫియర్ అంటే ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఫైనల్లో ఏమైంది? వాల్యూమ్ 18 లీటర్స్ అయింది. ఎంత ప్రెషర్కి? 1 అట్మాస్ఫియర్ ప్రెషర్కి అంటే ఇక్కడ ఉంది. అంటే చేంజ్ చూడండి, దెర్ ఈజ్ అ సడన్ జంప్. ఈ సడన్ జంప్ దీన్ని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. సడన్ చేంజ్ ఇన్ వాల్యూమ్. అండ్ వర్క్ డన్ ఏంటి? P ఇంటూ డెల్టా V కదా, ఇది చేంజ్ ఇన్ డెల్టా V కదా ఎట్ ఎ పర్టిక్యులర్ ప్రెషర్. సో ఈ ఏరియాని ఏరియా అండర్ వర్క్ డన్ అని అంటాం. ఏరియా అండర్ వర్క్ డన్. సో ఇప్పుడు ఇర్రివర్సిబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్ వర్క్ ఎలా చేయాలో చూసాం కదా. నెక్స్ట్ విల్ బి వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ రివర్సిబుల్. రివర్సిబుల్కి సేమ్ ఫార్ములా ఉండదు. ఎందుకు? మనం చేసే ఎక్స్పెరిమెంట్ కూడా వేరుగా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఫార్ములా వస్తుంది. సో నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ప్రాసెస్. ఐసోథర్మల్ రివర్సిబుల్ ప్రాసెస్. ఐసోథర్మల్ అంటే ఏంటి? మళ్ళీ కాన్స్టాంట్ టెంపరేచర్. రివర్సిబుల్ అంటే ఏంటి? స్మాల్ చిన్న స్టెప్, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అయ్యే ప్రాసెస్ని రివర్సిబుల్ ప్రాసెస్ అనుకుంటాం. అంటే అప్పుడు ఫార్ములా ఏమని రాయాలి? మనం P ఎక్స్టర్నల్ డెల్టా V అనే ఫార్ములా ఉంది కదా, ఇది యూజ్ చేయలేము. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎట్ ఏ టైం లార్జ్ చేంజ్ ఉన్నప్పుడు, ఎక్కువ చేంజ్ కనిపించినప్పుడు యూజ్ చేస్తాం. సో ఇది చిన్న స్టెప్స్కి పోతుంది కాబట్టి dW ఈజ్ ఈక్వల్ టు -P ఎక్స్టర్నల్ dV. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే ఏంటి? సేమ్ ఎక్స్పెరిమెంట్. ఎయిట్ అట్మాస్ఫియర్ వెయిట్ తీసుకున్నాం, దాన్ని డివైడ్ చేసుకుందాం 4, 2, 2, 2, 2. బయట ఎక్స్టర్నల్ ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ ప్రెషర్. బయట ఎక్స్టర్నల్ ఎంత? 1 అట్మాస్ఫియర్ ప్రెషర్. సేమ్ గ్యాస్ ప్రెషర్ ఎంత? 1 + 8, 9 అట్మాస్ఫియర్. వాల్యూమ్ ఎంత? 2 లీటర్సే తీసుకుందాం. ఇప్పుడు ఇది రివర్సిబుల్ ఎలా అయింది? ఒకేసారి 8 తీస్తే ఇర్రివర్సిబుల్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ 2 అట్మాస్ఫియర్ వెయిట్ తీద్దాం.
సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ స్టెప్లో 2 అట్మాస్ఫియర్ వెయిట్ తీసాం. సో వాల్యూమ్ పెరిగింది. ఎంత పెరిగింది, ఇప్పుడు ప్రెషర్ ఎంత అయింది, 1 + 7 అయింది. ఎందుకు, 2 తీసేసాం, 6 మిగిలింది. బయట ఎక్స్టర్నల్ 1 ఉంది. సో 1 + 7 1 + 6 1 + 6 అయింది. సో మొత్తం ఎంత అయింది ప్రెషర్, 7 అట్మాస్ఫియర్ ప్రెషర్ అయింది. అప్పుడు వాల్యూమ్ ఎంత అవ్వాలి, సేమ్ బాయిల్స్లో యూస్ చేస్తే P1V1 = P2V2 ఫార్ములా యూస్ చేస్తే మనకి ఆన్సర్ 18/7 లీటర్స్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో ఇంకో 2 అట్మాస్ఫియర్ వెయిట్ తీసేసాం. అప్పుడు మళ్ళీ పిస్టన్ రేజ్ అయింది, వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ రేజ్ అయింది. దెన్ మిగిలింది ఎంత వెయిట్, 2 అట్మాస్ఫియరిక్ వెయిట్ మిగిలింది. అప్పుడు ప్రెషర్ ఎంత గ్యాస్ది, 1 + 4 అంటే 5 అట్మాస్ఫియర్. మరి వాల్యూమ్ ఏమైంది, వాల్యూమ్ మళ్ళీ బాయిల్స్లో యూస్ చేస్తే మనకి 18/5 లీటర్స్ వస్తుంది. సో వాల్యూమ్ 18.5 లీటర్స్ అయ్యే వరకు పిస్టన్ మూవ్ అవుతూనే ఉంది. నెక్స్ట్ 2 అట్మాస్ఫియర్ వెయిట్ ఇంకోటి మూవ్ చేసాం. దెన్ అప్పుడు ఏమైంది, వెయిట్ ఓన్లీ 2 అట్మాస్ఫియర్ మిగిలింది. ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్ ఇప్పుడు 1 + 2 అంటే 3 ఉంది. వాల్యూమ్ 18/3 లీటర్స్. అండ్ లాస్ట్ స్టెప్, ఈ లాస్ట్ 2 అట్మాస్ఫియర్ వెయిట్ కూడా తీసేసాం. దెన్ నో అదర్ వెయిట్, ఓన్లీ బయట ఎక్స్టర్నల్ ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ మాత్రమే ఉంది. సో ప్రెషర్ ఏమైంది ఆఫ్ ది గ్యాస్, ఓన్లీ 1 అట్మాస్ఫియర్ ఉంది, వెయిట్ ఏది లేదు. సో వాల్యూమ్ ఏమైంది, 18 లీటర్స్. అంటే దాంట్లో సింగిల్ స్టెప్లో 18 లీటర్ వచ్చేసింది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేసాం. సో అప్పుడు గ్రాఫ్ ప్లాట్ చేస్తే ఏమవుతుంది, ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్. ఇది 1 అట్మాస్ఫియర్, ఇది 3, ఇది 5, ఇది 7, ఇది 9. ఇది 18/2 18/9 అంటే 2 లీటర్స్. 18/7 18/5 18/3 18/1. ఫస్ట్ 2 లీటర్స్ 9 అట్మాస్ఫియర్, 2 లీటర్స్ ఏది, ఇది 9 అట్మాస్ఫియర్ ఇది. సెకండ్ 7 అట్మాస్ఫియర్ 18/7. థర్డ్ 18/5 5 అట్మాస్ఫియర్. 18/3 3 అట్మాస్ఫియర్. 18/1 1 అట్మాస్ఫియర్. ఇన్ని గ్రాఫ్స్ అంటే ఏంటి, ఇలా చేంజ్. ముందు ఓన్లీ ఇలానే వచ్చింది, ఇప్పుడు ఏంటి స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. సో ప్రతి స్టెప్ దగ్గర మనం వర్క్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, P∆V. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే దీంట్లో వచ్చిన వర్క్ అంటే ఇర్రివర్సబుల్లో వచ్చిన వర్క్ ఇంకా రివర్సబుల్లో వచ్చిన వర్క్ కంపేర్ చేసి చూడండి. మనకి రివర్సబుల్లో వచ్చే వర్క్ ఎక్కువ. రివర్సబుల్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కదా ఇది. సో ఎక్స్పాన్షన్లో మనం జనరేట్ చేసే వర్క్ చాలా ఎక్కువ. మనం అనుకుంటాం 2 లీటర్స్ నుంచి 8 కదా, 2 ఎక్స్పెరిమెంట్ సేమే కదా, వర్క్ సేమ్ ఉండొచ్చు అని. బట్ ఇర్రివర్సబుల్లో తక్కువ, రివర్సబుల్లో ఎక్కువ వర్క్ జనరేట్ అవుతుంది. ఎప్పుడు ఎక్స్పాన్షన్లో, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో. రిమెంబర్. సో ఏం ఫార్ములా యూస్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి, వర్క్ ఎక్కువ వస్తుంది ఓకే, బట్ ఏ ఫార్ములా యూస్ చేస్తాం మనం ఇక్కడ, సేమ్ ఫార్ములాని ఇది ఒకే స్టెప్లో అవ్వలేదు కదా, డిఫరెంట్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో అయింది కాబట్టి మనం ఈ చిన్న చిన్న వర్క్ దాన్ని యాడ్ చేస్తూ పోవాలి. ఆ యాడ్ చేసే ప్రాసెస్ని ఇంటిగ్రేషన్ అంటాం. సో dW = ఇప్పుడు P ఎక్స్టర్నల్ ప్రెషర్ ప్లేస్లో మనకు తెలుసు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV = nRT. 1 మోల్ అయితే PV = RT. అంటే P RT/V. అంటే మనం P ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు, RT/V పెట్టుకోవచ్చు. బికాస్ నా దగ్గర వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ ఇంటిగ్రేట్ చేస్తే వస్తుంది కదా. సో -RT/V dV. సో dW = -RT dV/V అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ V1 అండ్ V2 ఇంటిగ్రేట్ చేస్తే మనకి W = -2.303 RT log V2/V1 వస్తుంది. సో ఇది ఫార్ములా మనం యూస్ చేయాల్సింది. దేనికి, వర్క్ డన్ ఇన్ రివర్సబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్. రివర్సబుల్ అయితే ఇది ఫార్ములా. అదే ఇర్రివర్సబుల్ అయితే ఓన్లీ P ఎక్స్టర్నల్
డెల్టా వి డిఫరెన్స్ ఉంటుంది, వాల్యూ మనకి సేమ్ రాదు. అంటే ఇదే ప్రూఫ్ వర్క్ జనరేట్ అయ్యింది సేమ్ కాదు డిఫరెంట్ అని. నెక్స్ట్ ఒక క్వశ్చన్ తీసుకుందాం దీంట్లో. క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ ఇన్ కిలో క్యాలరీస్ by 5 moles of ideal gas in isothermal reversible expansion from a volume of 5 liters to 50 liters at 300 Kelvin. ఇది క్వశ్చన్. సో క్యాలిక్యులేట్ వర్క్ ఇన్ రివర్సిబుల్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటే వాల్యూమ్ పెరగాలి. సో ఎక్కడి నుంచి ఎక్కడ పెరుగుతుంది? 5 లీటర్స్ నుంచి 10 లీటర్స్. అంటే ఎన్ని టైమ్స్? 10 టైమ్స్. ఏ టెంపరేచర్? ఒకే టెంపరేచర్ 300, అందుకే ఐసోథర్మల్ అంటున్నాం. దెన్ ఎన్ని మోల్స్? 1 మోల్ తీసుకోవట్లేదు, 5 మోల్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఎప్పుడైనా క్వశ్చన్ వేయగానే మనం గివెన్ డేటా రాయాలి. అంటే ఆ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాస్తే మనకు ఫార్ములా గుర్తు రావడానికి ఈజీ ఉంటుంది. సో ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? 5 మోల్స్. టెంపరేచర్ 300 కెల్విన్. V1 5 లీటర్స్, V2 50 లీటర్స్. క్యాలిక్యులేట్ చేయమన్నది వర్క్. సో ఇవన్నీ ఉన్న ఫార్ములా వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ప్రాసెస్. ఆ ఫార్ములా ఏంటి? W is equal to -2.303 RT log V2 by V1 అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఏం లేదు కదా, మనం డిరైవ్ చేసింది 1 మోల్ ఆఫ్ గ్యాస్కి, కానీ ఇక్కడ n మోల్స్ ఉంటే ఫార్ములా ఏమవుతుంది? -2.303 nRT log V2 by V1. దెన్ సబ్స్టిట్యూట్ చేయండి. W is equal to -2.303 ఇంటూ n మోల్స్ ఎన్ని? 5. R ఎంత? ఆర్కి ఎన్నో వాల్యూస్ ఉన్నాయి. జోల్స్ అయితే 8.314, క్యాలరీస్ అయితే 2, కిలో క్యాలరీస్ అయితే అరౌండ్ 2 × 10⁻³ సో క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ ఇన్ కిలో క్యాలరీస్ అని ఆల్రెడీ ఇచ్చారు కదా, కాబట్టి ఆర్ వాల్యూ కూడా కిలో క్యాలరీస్లోనే తీసుకోవాలి. అంటే ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత? 2 × 10⁻³ అరౌండ్ 1.98 రౌండ్ ఆఫ్ చేస్తున్నాం. 2 × 10⁻⁸ ఇంటూ టెంపరేచర్ ఎంత? 300 కెల్విన్ ఇంటూ లాగ్. V2 ఏంటి? V2 50 లీటర్స్, V1 5 లీటర్స్. అప్పుడు ఏమవుతుంది? 50/5 ఎంత అయింది? log 10. log 10 వాల్యూ ఎంత? 1. సో అవన్నీ మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ -6.909 కిలో క్యాలరీస్. 6.909 కిలో క్యాలరీస్. ఇలా వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది రివర్సిబుల్ కావచ్చు, ఇర్రివర్సిబుల్, డిపెండ్ ఆన్ ది క్వశ్చన్. క్వశ్చన్లోనే మనం కనిపెట్టవచ్చు అది రివర్సిబుల్గా అడిగారా ఇర్రివర్సిబుల్గా అని. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఫస్ట్ లా చూద్దాం. వాట్ ఈస్ ఫస్ట్ లా? ఫస్ట్ లా ఈక్వేషన్ ఏమని చెప్పుకున్నాం? ΔU is equal to Q plus W. ΔU is equal to Q plus W. Q అంటే ఏంటి? హీట్ చేంజ్. W వర్క్ డన్. ΔU అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ ఏంటది? ΔU is equal to Q plus W. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. దీని అప్లికేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం సేమ్ ఫస్ట్లో అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్లో పెడుతున్నాం, లైక్ ఐసోథర్మల్, ఐడియాబాటిక్, ఐసోకోరిక్, ఐసోబేరిక్. సో ఫస్ట్ వన్ ఐసోథర్మల్ చూద్దాం. ఐసోథర్మల్ అంటే ఏమని చెప్పుకున్నాం? ΔT ఈక్వల్ టు 0. ΔT ఈక్వల్ టు 0. మరి ΔT ఈక్వల్ టు 0 అంటే ΔU కూడా ఎప్పుడు ఈక్వల్ టు 0 అని అనుకున్నాం కదా. ఎందుకు? ఇంటర్నల్ ఎనర్జీ టెంపరేచర్ ఒక ఫంక్షన్ మాత్రమే. ΔT 0 ఉంటే ΔU కూడా ఎప్పుడూ 0 ఉంటుంది. మరి ΔU 0 ఉంటే పైన ఈక్వేషన్ ఏమవుతుంది? 0 is equal to Q plus W.
అంటే Q ఈజ్ ఈక్వల్ టు మైనస్ W. థర్మల్ కాన్స్టెంట్ టెంపరేచర్ కదా, అప్పుడు కింద స్మాల్ టీ ఇట్ డినోట్స్, అంటే కింద స్మాల్ ఇలా టీ పెట్టడం మీనింగ్ ఏంటి, టెంపరేచర్ కాన్స్టెంట్, P పెడితే ప్రెషర్ కాన్స్టెంట్, V పెడితే వాల్యూమ్ కాన్స్టెంట్. సో QT ఈజ్ ఈక్వల్ టు మైనస్ W. సెకండ్, అడియాబాటిక్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏం కాన్స్టెంట్, దీంట్లో హీట్ ఈజ్ కాన్స్టెంట్, అంటే ఏది జీరో, Q ఈజ్ జీరో. పైన ఉన్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. డెల్టా U ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ W, అంటే ఏంటి, డెల్టా U ఈజ్ ఈక్వల్ టు W. నెక్స్ట్ థర్డ్, ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఏంటి, ఏది కాన్స్టాంట్, వాల్యూమ్ కాన్స్టాంట్, అంటే డెల్టా V జీరో, మరి డెల్టా V పైన లేదు కదా, కానీ W వర్క్ డన్ ఉంది. వర్క్ డన్ అంటే ఫార్ములా ఏంటి, P డెల్టా V. సో వర్క్ డన్ P డెల్టా V కాబట్టి P ఇంటూ జీరో కూడా జీరోనే వస్తుంది. అంటే డెల్టా V జీరో ఉన్నప్పుడల్లా వర్క్ కూడా జీరోనే ఉంటుంది. డెల్టా V జీరో ఉంటే వర్క్ కూడా జీరోనే ఉంటుంది. కాబట్టి పైన ఉన్న ఫార్ములా ఏమైంది ఇప్పుడు, డెల్టా U ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ జీరో, నథింగ్ బట్ Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా U. ఏది కాన్స్టాంట్, వాల్యూమ్ కాన్స్టాంట్ ఉంది. సో QV అని రాసుకోవచ్చు. QV ఈజ్ ఈక్వల్ టు డెల్టా U. ఫోర్త్, ఐసోబేరిక్ ప్రాసెస్. ఐసోబేరిక్ ప్రాసెస్లో ఏది కాన్స్టాంట్, ప్రెషర్ కాన్స్టాంట్, డెల్టా P ఈజ్ ఈక్వల్ టు జీరో, ప్రెషర్ కాన్స్టాంట్. సో ప్రెషర్ కాన్స్టాంట్ అయినప్పుడు పైన ఉన్న ఈక్వేషన్ ఎక్కడ ప్రెషర్ డెల్టా P లేదు, P ఉంటుంది. W ఈజ్ ఈక్వల్ టు P డెల్టా V అని అంటాం. W ఈజ్ ఈక్వల్ టు మైనస్ P డెల్టా V, కానీ డెల్టా P కాదు కదా, కాబట్టి మనం ఏది జీరో చేయలేము. సో కంప్లీట్ ఈక్వేషన్ని తీసుకోవాలి. డెల్టా U ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ W, నథింగ్ బట్ డెల్టా U ఈజ్ ఈక్వల్ టు Q మైనస్ P డెల్టా V అని తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, U2 మైనస్ U1 ఈజ్ ఈక్వల్ టు Q మైనస్ P ఇంటూ VT మైనస్ V1. సో U2 మైనస్ U1 ఈజ్ ఈక్వల్ టు Q మైనస్ PV2 ప్లస్ PV1 అవుతుంది. సో ఈ మైనస్ PV2 లెఫ్ట్కి వెళ్తే U2 ప్లస్ PV2 మైనస్ U1 మైనస్ PV1 ఈజ్ ఈక్వల్ టు Q. సో U2 ప్లస్ PV2 ఒక సెట్ అవుతే మైనస్ కామన్ తీసుకుంటే U1 ప్లస్ PV1 ఇంకో సెట్ అవుతుంది. బట్ U ప్లస్ PV అనేది ఏమని డిఫైన్ చేసాం, U ప్లస్ PV అనేది ఎంథాల్పీ చేంజ్ అని ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం కదా. సో U ప్లస్ PV H అయితే U2 ప్లస్ PV2 ఏమవుతుంది, H2 అవుతుంది. U1 ప్లస్ PV1 ఏమవుతుంది, H1 అవుతుంది, ఈక్వల్ టు Q. అంటే H2 మైనస్ H1 ఏంటి, డెల్టా H. సో మనం ఏమని రాసుకోవచ్చు, Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా H. ఇక్కడ ఏది కాన్స్టాంట్, ప్రెషర్ కాన్స్టాంట్, కాబట్టి QP ఈజ్ ఈక్వల్ టు డెల్టా H అని మనం రాయొచ్చు. QP ఈజ్ ఈక్వల్ టు డెల్టా H. మీరు చూసే ఉంటారు మ్యాక్సిమం కెమికల్ రియాక్షన్స్లో మనకి డెల్టా H వాల్యూ ఇస్తారు, డెల్టా U చాలా తక్కువ ఇవ్వరు. రీజన్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర చేయగలుగుతాం కానీ వాల్యూమ్ దగ్గర చేయలేం, వాల్యూమ్ని కంట్రోల్ చేయలేం. ప్రెషర్ అండర్ ఎక్స్టర్నల్ ప్రెషర్ కాన్స్టెంట్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనకి ఇచ్చే వాల్యూ ఎప్పుడు డెల్టా H ఇస్తారు. డెల్టా H ఇస్తే డెల్టా U కనుక్కోవడం ఈజీ. ఏ ఈక్వేషన్ ద్వారా, సేమ్ క్లాజియస్ ఈక్వేషన్. డెల్టా H ఈజ్ ఈక్వల్ టు డెల్టా U ప్లస్ P డెల్టా V, నథింగ్ బట్ డెల్టా H ఈజ్ ఈక్వల్ టు డెల్టా U ప్లస్ వర్క్ డన్ అని కూడా అనొచ్చు. లేదా ఇంకొక ఈక్వేషన్ డెల్టా H ఈజ్ ఈక్వల్ టు డెల్టా U ప్లస్ ఈ డెల్టా V అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది, గ్యాసెస్ నెంబర్ ఆఫ్ మోల్స్ చేంజ్ అవుతాయి. మనకి PV ఈజ్ ఈక్వల్ టు NRT అని తెలుసు, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. మరి V ఎప్పుడు చేంజ్ అవుతుంది, N చేంజ్ అవుతేనే అవుతుంది. సో P డెల్టా V ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు, డెల్టా NRT పెట్టుకోవచ్చు. దీన్ని అప్లై చేస్తాం ఏదైనా ఈక్వేషన్లో. N2 ప్లస్ 3H2 గివ్స్ 2NH3 అనుకుందాం. 2NH3. N2 అనేది గ్యాస్, H2 కూడా గ్యాస్, అమోనియా కూడా గ్యాస్. సో దీంట్లో డెల్టా N ఎంత, డెల్టా N అనేది ఎప్పుడు నెంబర్ ఆఫ్ గ్యాషియస్ ప్రోడక్ట్
minus number of gaseous reactant, delta n. Delta n is equal to నెంబర్ ఆఫ్ గ్యాషియస్ ప్రోడక్ట్స్లో ఉన్న గ్యాషియస్ మోల్స్ మైనస్ రియాక్టెంట్లో ఉన్న గ్యాషియస్ మోల్స్. అంటే డెల్టా ఎన్ ఎంత అయింది 2 మైనస్ 1 + 3 4 అంటే ఎంత -2. అప్లై చేయండి పైన ఈక్వేషన్లో. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ -2 ఆర్టీ. అంటే దేని వాల్యూ ఎక్కువ ఉంటుంది? డెల్టా యు ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా హెచ్. అంటే ఈ ఈక్వేషన్లో దేని వాల్యూ ఎక్కువ? ఎంథాల్పీనా ఇంటర్నల్ ఎనర్జీనా? ఇంటర్నల్ ఎనర్జీ. అదే ఇంకొక ఈక్వేషన్ PCl5 gives PCl3 plus Cl2. గ్యాస్ గ్యాస్ గ్యాస్. ఇక్కడ డెల్టా ఎన్ వాల్యూ ఎంత? ప్రోడక్ట్ 2 మైనస్ రియాక్టెంట్ 1 అంటే +1 కాబట్టి ఏది గ్రేట్? +1 ఉన్నప్పుడు డెల్టా హెచ్ గ్రేటర్ దాన్ delta U. Delta H is greater than delta U. Next, calcium carbonate solid gives calcium oxide plus carbon dioxide. Calcium oxide plus carbon dioxide. ఇక్కడ delta N వాల్యూ ఏంటి? ఈజీగా 2 - 1 రాసి 1 అంటాం. కానీ 2 - 1 = 1 రాయడం తప్పు. ఎందుకు? డెల్టా ఎన్ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ గ్యాషియస్ ప్రోడక్ట్ మైనస్ గ్యాషియస్. ఓన్లీ గ్యాస్నే కౌంట్ చేయాలి, సాలిడ్స్ని కౌంట్ చేయకూడదు. సో సాలిడ్స్ మనం కన్సిడర్ చేయొద్దు. మనం ఏం రాయాలి? 1 - 0 = 1 రాయడం కరెక్ట్. 2 - 1 = 1 కాదు. 1 మైనస్ లెఫ్ట్ సైడ్కి ఏ గ్యాసెస్ లేవు కదా, కాబట్టి 1 రాయాలి. సో హియర్ డెల్టా ఎన్ = 1. సో దీంట్లో కూడా ఏంటి? డెల్టా హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ డెల్టా యు. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్, H2 + I2 gives 2HI. ఇవన్నీ గ్యాసెసే రూమ్ టెంపరేచర్లో. సో ఈ ఎగ్జాంపుల్లో ఏంటి? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యు అవుతుంది. ఏది గ్రేట్ కాదు, ఈక్వల్. రీజన్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 moles, లెఫ్ట్ సైడ్ కూడా 2 moles. సో డెల్టా ఎన్ 0 అయినప్పుడు 0 × ఎనీథింగ్ ఈజ్ 0. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యు అవుతుంది. సో నెక్స్ట్ దీనిపైన ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. డెల్టా హెచ్, ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. Enthalpy of combustion of methane is -213 kilocalories per mole at 300 Kelvin. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మీథేన్ యొక్క కంబషన్ ఎనర్జీ 213 kilocalories. టెంపరేచర్ ఎంత? 300. దెన్ క్యాలిక్యులేట్ డెల్టా యు. డెల్టా యు కనుక్కోమంటున్నారు. సో ఏది ఇచ్చి? డెల్టా హెచ్ వాల్యూ ఇచ్చి. డెల్టా హెచ్ ఎంత ఇచ్చారు? -213 kilocalories. కనుక్కోవాల్సింది డెల్టా యు. ఈ రెండు ఉన్న ఈక్వేషన్ ఏంటి? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ డెల్టా ఎన్ ఆర్టీ. టెంపరేచర్ తెలుసు, ఆర్ తెలుసు, కిలోకాలరీస్. డెల్టా ఎన్ ఎలా కనుక్కోవాలి? అందుకే ఏం ప్రాసెస్ గురించి చెప్పారు? కంబషన్. కంబషన్ అంటే ఏంటి? హీటింగ్ 1 mole ఆఫ్ కాంపౌండ్ ఇన్ కంప్లీట్ ఆక్సిజన్, ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్. ఒక కాంపౌండ్ 1 mole ఆఫ్ ఏదైనా సబ్స్టెన్స్ని స్ట్రాంగ్ హీట్ చేస్తే, ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్లో స్ట్రాంగ్ హీట్ చేస్తే ఆ ప్రాసెస్ని కంబషన్ అంటాం. అండ్ కంబషన్లో ఎప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో క్వశ్చన్లో ఎప్పుడైనా -213 ఇవ్వకపోతే అది మీ రెస్పాన్సిబిలిటీ, పెట్టుకోవాలి. వాల్యూ తీసుకునేటప్పుడు ఎప్పుడు మైనసే ఉంటుంది. కంబషన్ వాల్యూస్ ఎప్పుడు నెగిటివ్ ఉంటాయి. సో CH4 + O2 కంబషన్లో ఏం ప్రోడక్ట్స్ వస్తాయి? అన్నీ ఆక్సైడ్సే వస్తాయి. కార్బన్ ఉంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ ఉంది కాబట్టి H2O. సో ఫస్ట్ బ్యాలెన్స్ చేద్దాం. 2 హైడ్రోజన్స్ 4 కాబట్టి 2H2O. సో టోటల్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? రైట్ 4. లెఫ్ట్కి కూడా 2 వేయాలి. అంటే దీని యొక్క ఎంథాల్పీ 213 kilocalories per mole అని అర్థం. 213 kilocalories per mole. మరి డెల్టా ఎన్ ఎంత? డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? మీథేన్ అనేది గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. H2O ఏంటి? H2O లిక్విడ్. ఎందుకు లిక్విడ్? మనం తీసుకున్న టెంపరేచర్ ఏంటి?
300 కెల్విన్ అంటే దాదాపు 27 డిగ్రీ సెల్సియస్. ఆ 27 అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర H2O లిక్విడ్గానే ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి L. అదే 400 అన్నాం అనుకోండి, అప్పుడు H2O కూడా గ్యాస్ అవుతుంది. సో ఇక్కడ డెల్టా ఎన్ వాల్యూ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ రైట్ సైడ్ ఓన్లీ 1 మోల్ ఉంది, లెఫ్ట్ సైడ్ 1 + 2 3 ఉంది, అంటే డెల్టా ఎన్ వాల్యూ ఎంత? -2. సో పైన ఉన్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. -213 = డెల్టా యూ తెలీదు, సో ప్లస్ డెల్టా ఎన్ -2. ఆర్ ఎంత? కిలో క్యాలరీస్. సో అప్రాక్సిమేట్గా 2 × 10⁻³ తీసుకుందాం, ఇంటూ టెంపరేచర్ 300. సో యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? డెల్టా యూ -211.8 కిలో క్యాలరీస్ వస్తుంది. 211.8 కిలో క్యాలరీస్ అంటే దేని వాల్యూ ఎక్కువ ఉంది? డెల్టా హెచ్ డెల్టా యూనా? డెల్టా యూనే ఎక్కువ ఉంది. డెల్టా ఎన్ ఎప్పుడైతే నెగిటివ్ ఉంటుందో డెల్టా యూనే హయ్యర్ వాల్యూ ఉంటుంది. అయితే నంబర్ తక్కువ ఉండొచ్చు కానీ సైన్ చూడండి మైనస్, సో ఇట్ ఈస్ -211.8. సో డెల్టా యూ -211.8. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి రావచ్చు. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే ఏ కెమికల్ ఈక్వేషన్లోనన్నా సబ్స్టిట్యూట్ చేసి చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు మనం క్లాస్లో ఏం నేర్చుకున్నాం? డెఫినేషన్స్. ఐసోథర్మల్ అంటే ఏంటి, ఐసోబేరిక్, ఐసోకోరిక్, అడియాబాటిక్ అవన్నీ నేర్చుకున్నాం. ఎంథాల్పీ దేంతో డినోట్ చేస్తాం? హెచ్తో డినోట్ చేస్తాం. ఇంటర్నల్ ఎనర్జీ దేంతో డినోట్ చేస్తాం? యు. ఎంథాల్పీ దేంతో డినోట్ చేస్తాం? ఎంథాల్పీ డినోటెడ్ విత్ హెచ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏం నేర్చుకున్నాం? వర్క్ డన్ ఇన్ ఇర్రివర్సబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఏంటి? P - P ఎక్స్టర్నల్ డెల్టా V. వర్క్ డన్ ఇన్ రివర్సబుల్ ప్రాసెస్ అదేంటి? -2.303 nRT log V2/V1. ఒకవేళ ప్రెషర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సేమ్ ఫార్ములానే 2.303 nRT log P1/P2 కూడా వాడచ్చు. ఎందుకు? వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. నెక్స్ట్ ఇంకేం ఫార్ములా నేర్చుకున్నాం? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటి? డెల్టా యూ = Q + W. అండ్ ఏ రిలేటివ్ ఈక్వేషన్స్ నేర్చుకున్నాం? డెల్టా హెచ్ = డెల్టా యూ ప్లస్ డెల్టా nRT, లేదా డెల్టా హెచ్ = డెల్టా యూ ప్లస్ P డెల్టా V, లేదా డెల్టా హెచ్ = డెల్టా యూ ప్లస్ W. డెల్టా హెచ్ = QP అని ఫస్ట్లో అప్లికేషన్స్లో డిరైవ్ చేసాం. సో QP = QV ప్లస్ డెల్టా nRT అని కూడా రాయొచ్చు. అంటే ఎక్కడైతే డెల్టా హెచ్ ఉంటుందో మనం అక్కడ QP అని రాయొచ్చు. సో QP = QV ప్లస్ W అని కూడా రాయొచ్చు. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్. డెల్టా ఎన్ ఏంటి? డెల్టా ఎన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గ్యాషియస్ ప్రోడక్ట్. ఫస్ట్ ప్రోడక్ట్ వాల్యూస్ తీసుకోవాలి. ప్రోడక్ట్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాషియస్ రియాక్టెంట్, అప్పుడు రియాక్టెంట్ వాల్యూ తీసుకోవాలి. సో ఈ ఫార్ములాస్ ఈరోజు ఇంపార్టెంట్